Hi everybody, this is Dr. P. Manikumar, orthopedic joint replacement and arthroscopy surgeon, Medway Hospitals, Kakinada. ఈరోజు మనం మోకాలు అరుగుదల గురించి మాట్లాడుతున్నాం. అంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు అనమాట. ఈ నీ ఆస్టియోఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మన మోకాల దగ్గర ఉన్న ఈ గుజ్జు కానీ ఈ కింద ఉన్న ఈ బోన్ టిబియా బోన్ మీద ఉన్న గుజ్జు కానీ అరిగిపోవడం వల్ల ఈ బోన్ ఒకటి టచ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే బోన్ టచ్ అవుతుందో నొప్పి, బోన్ వంకర రావడం, మెట్లెక్కి దిగడం నొప్పి రావడం. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఏ స్టేజ్లో అయితే మనకు ఆర్థరైటిస్ ఉన్నదో ఆ స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. ఎర్లీ స్టేజెస్లో మనం మెడికేషన్, ఆయింట్మెంట్ ఇలాంటి దాంట్లో ట్రీట్ చేయొచ్చు. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంజెక్షన్స్, అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, విస్కో సప్లిమెంటేషన్ ఇంజెక్షన్స్ అంటే హైల్యూరానిక్ యాసిడ్ కానీ, లేదంటే పిఆర్పి ఇంజెక్షన్ కానీ, లేదంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, ఇవి చేయొచ్చు. ఇంకా ఫైనల్గా బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ వచ్చి కాలు వంకర వస్తుంది, బాగా ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో రోజువారీ పనులు చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందన్నప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేస్తాం. నీ రీప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ఆర్థోపెడిక్స్. ముందున్న నొప్పి కానీ, ఒకవేళ ఏమైనా వంకర ఉన్నా కానీ ఇవన్నీ కూడా సెట్ చేసి మునుపట్లాగా ఉన్న జాయింట్ని మళ్ళీ రీస్టోర్ చేయడం నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనమాట. నీ రీప్లేస్మెంట్లో కూడా పలు రకమైన నీ రీప్లేస్మెంట్లు ఉన్నాయి. అంటే యూనిక్ కంపార్ట్మెంట్లో ఉంటుంది, బై కంపార్ట్మెంట్. యూనిక్ కంపార్ట్మెంట్ అంటే ఎటువైపు అయితే అరిగిందో అది ఒకటే రీప్లేస్మెంట్ చేస్తాము. టోటల్ అంటే మొత్తం అరిగిపోయిన జాయింట్ మొత్తం చేసి కొత్త చేస్తాము. థ్యాంక్ యూ.